నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని కోటర్మూరులో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రకాష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భీమ్గల్లో స్నేహితుడి సోదరి వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల అస్వస్థతపై తాండూరు మ్యాజిస్ట్రేట్కు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ టీం ఫిర్యాదు చేసింది. స్పందించిన న్యాయమూర్తి శివలీల నేరుగా హాస్టల్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తల కష్టాలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. గత నెల 6న తాను జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో తనపై ఐటీ దాడులు జరిగాయన్నారు. జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తనను చిన్నచూపు చూశారన్నారు. తాను ఏ పార్టీకి వెళ్లాలో రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటారన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో చోరీ జరిగింది. తన ఇంట్లో నుంచి 5 లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఆయుబ్ కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుత్తర్లపల్లి సమీపంలోని క్వారీలో 30 మంది కూలీలతో రాతి పని చేయిస్తూ తాను మేస్త్రిగా ఉన్నానని తెలిపారు. తన వద్ద పనిచేస్తున్న వారి జీతభత్యాల కోసం తెచ్చిన నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువా లాకర్ పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు ఆయుబ్ తెలిపారు. తనకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనతో గురుకులాలు హాస్టళ్లన్నీ ఆగమైపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యన్నారు. సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ధరణి పోర్టల్ సేవలకు తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక విరామం ప్రకటించింది. డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ కారణంగా ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలిపింది. డిసెంబర్ 16వ తేదీ ఉదయం వరకు అప్గ్రేడ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని వివరించింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ ను అధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరుకు చెందిన వివాదాస్పద ఆస్తి అడంగల్లో లేకపోయినా కాసులకు కక్కుర్తి పడి ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. కాగా గుంటూరులో సదరు ఆస్తికి చెందిన వారు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ ను సస్పెండ్ చేశారు. గతంలోనూ ఆయన రాజమండ్రికి చెందిన వివాదాస్పద భూమిని రిజిస్ట్రేషన్ చేసి సస్పెండ్ అయ్యాడు. అయినా సబ్ రిజిస్ట్రార్ కు బుద్ధి మారలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. సినీ నటుడు మోహన్ బాబు ఓ ఛానల్ విలేకరిపై దాడి చేయడాన్ని ఖండించారు. విలేకరుల ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ విమర్శలు చేస్తే అర్ధరాత్రులు అరెస్టు చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో వైసీపీ నేత కొరటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ శ్రేణులు అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిశారు. వైసీపీ నాయకులను అరెస్టు చేసినట్లే సీమరాజును ఎందుకు అరెస్టు చేయటం లేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రేమ్ కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా కల్పించారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీజీఓ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశమయ్యారు. గత ప్రభుత్వం ఉద్యోగులని చిన్నచూపు చూసిందని, అందుకే ఓటమి పాలైందని విమర్శించారు. రేవంత్ సర్కార్ ఉద్యోగులకు పెద్దపీట వేస్తుందన్నారు. గెజిటెడ్ అధికారుల సమస్యలపై చర్చించి కొన్ని తీర్మానాలు చేశామన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలో చైన్ స్నాచర్లు పోలీసులు అరెస్టు చేశారు. నిందితు నుంచి 3 తులాల బంగారం బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ సిఐ రాజ్ తెలిపారు. ఈ నెల 3న అడ్రస్ గురించి వాకప్ చేస్తూ మహిళ మెడలో నుంచి చైన్ లాక్కెళ్లాడన్నారు. నిందితులు బుద్దం దత్తురాజ్గా రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. ఖమ్మం జిల్లా కొంపల్లిలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థికి అవమానం జరిగింది. అయ్యప్ప స్వామి దీక్ష వహించి స్కూల్ కి వచ్చిన విద్యార్థిని స్కూల్ యాజమాన్యం క్లాస్ నుంచి బహిష్కరించింది. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఖమ్మం జిల్లా మధుర మండలంలోని పలు గ్రామాల్లోని చిల్లర కోట్లలో చోరీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బైక్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి తెలిపారు. మద్యానికి అలవాటు పడి డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్నారన్నారు.
నిందితులను రిమాండ్కి తరలించినట్లు ఎస్ఐ లక్ష్మీ భార్గవి తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, మోడల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, కేజీవీబీలలో డైట్ ఛార్జీల పెంపును అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కేశినేని నాని కనుసన్నల్లో ఇసుక దోపిడీ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జగ్గైపేట, నందికామ, మైలవరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఇసుకను యథేచ్ఛగా ఏపీ, తెలంగాణకు తరలిస్తున్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ఏ ప్రజాప్రతినిధికి, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా పూర్తి బాధ్యతలు ఎంపీ కేశినేని నాని తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అధికార, అనధికార ఇసుక రీచ్లపై చెలాయిస్తున్నారని, ఆయనను ప్రశ్నించే నాదుడే లేడని స్థానికులు వాపోతున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ ఆవిష్కరించనున్నారు. అన్నమయ్య జిల్లా నుంచి 7 బస్సుల్లో 310 మంది ఉద్యోగులు బయలుదేరి వెళ్లారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్ర శాశ్వత అభివృద్ధికి, సుసంపన్నమైన భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేసీ కోరారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో జనసేన, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాపరదోన ఏరుపల్లి దేవుడు అరబిందో ఫార్మా నుంచి 6 కోట్లు తీసుకున్న విషయంపై ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ గొడవలో చొక్కా పేతురు, చొక్కా ప్రకాష్ స్వల్పంగా గాయపడ్డారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ జిల్లాలోని గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించారని అన్నారు. ఘటనపై ఆరా తీసేందుకు వెళ్లిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. తెలంగాణ హాస్టల్లో ఉన్న 30 మందికి సరిగా అన్నం పెట్టని ప్రభుత్వం ఫెయిల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభ వేదికగా ఒప్పుకున్నారు. మనుషుల ప్రవర్తన శైలిలో మార్పు వచ్చి చట్టాలను తూచా తప్పకుండా పాటించే తత్వం అలవడితే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. తాను రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన సమయంలో రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. కానీ అది సాధ్యం కాలేదని, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపోగా మరింత పెరిగిపోయిందన్నారు. అందుకే విదేశాల్లో అంతర్జాతీయ సదస్సులకు వెళ్లినప్పుడు రోడ్డు ప్రమాదాల అంశం వచ్చినప్పుడల్లా నేను తలదాచుకునేందుకు ప్రయత్నిస్తానని గడ్కరీ చెప్పారు. వచ్చేడాది జనవరి 20న అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిసింది.